వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే అది జైలర్ 2. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించినటువంటి జైలర్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం 171 సినిమాలు రజనీకాంత్ గారు చేసిన, అందులో భాష, నరసింహ వంటి మంచి చిత్రాలకి సీక్వెల్స్ తీయాలి అని చెప్పి అందరూ అభిప్రాయపడినా ఆయన ఎప్పుడు కూడా ఓకే చేయలేదు. మరి ఇప్పటి వరకు కూడా ఏ సీక్వెల్ లో కూడా రజనీకాంత్ గారు నటించలేదు. మరి ఇప్పుడు జైలర్ 2లో నటించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయంట. అదేంటి అంటే నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పినటువంటి కథ. మరి జైలర్ విషయానికి వస్తే రిటైర్డ్ జైలర్ గా ఆయన ఏ విధంగా ప్రపంచనాన్ని చూపించారు, అసలు ఆ సామ్రాజ్యాన్ని అంటే నేర ప్రవృత్తి కలిగినటువంటి సామ్రాజ్యాన్ని ఏ విధంగా కుప్పకూల్చడంలో ఆయన పాత్ర ఉంటుంది, ఇటువంటి కథాంశంతో ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఆ రోల్లో ఇమిడిపోయారని మనం చెప్పుకోవచ్చు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అసలు జైలర్ సినిమాకి ఎంతటి క్రేజ్ వచ్చిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక జైలర్ 2 విషయానికి వస్తే ఒక ఆసక్తికరమైనటువంటి వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ప్రీక్వెల్, సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే సీక్వెల్. అదేంటి ఇప్పుడు సీక్వెల్ గానే వస్తుంది కదా జైలర్ 2, మరి ప్రీక్వెల్ ఏంటి, సీక్వెల్ ఏంటి అనుకుంటున్నారా? ఆ విషయంలోకి వెళ్దాం. సో ఏదైతే జైలర్ లో రిటైర్డ్ జైలర్ గా కనిపించారో రజనీకాంత్, మరి సెకండ్ పార్ట్ అంటే జైలర్ 2 లో చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ లో ప్రీక్వెల్ అంటే ఆ రిటైర్ కాకముందు జైలర్ గా రజనీకాంత్ ఏ విధంగా అంటే మనం కథ అని చెప్పుకోవచ్చు, జైలర్ కన్నా ముందు ఉండేటువంటి కథని ఇక్కడ నెల్సన్ దిలీప్ కుమార్ ఫస్ట్ ప్రీక్వెల్ గా చూపించనున్నారు. ఇక సెకండ్ హాఫ్ కు వస్తే జైలర్ కు సీక్వెల్ గా ఏముంటుంది స్టోరీ అని చెప్పేది వస్తున్నట్టుగా కథనాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే జైలర్ సీక్వెల్ అయినటువంటి జైలర్ 2 పైన భారీ అంచనాలు నెలకొన్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ ప్రీక్వెల్ సీక్వెల్ అంటూ న్యూస్ రావడం అయితే అటు రజనీకాంత్ ఫ్యాన్సే కానివ్వండి, హాలీవుడ్, టాలీవుడ్ అందరు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ జైలర్ 2 కూడా మంచి హిట్ సాధిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలోనే అటు రజనీకాంత్, ఇటు కమల్ హాసన్ కూడా మల్టీ స్టారర్ ఫిల్మ్ చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ 7-10 వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు తెరకెక్కించడంలో రజనీకాంత్ గారు ఫస్ట్ ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఈ జైలర్ 2 అటు ప్రీక్వెల్ పైన, సీక్వెల్ పైన మీ కామెంట్ ఏంటో, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.